ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము డిసెంబర్ నెల 31వ తారీఖు 2025. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 4 మరియు 5 వచనాలు. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ సంవత్సరాంతమందు దేవుణ్ణి స్తుతిస్తాం. ఎందుకంటే ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడు. ఇంతకాలం కాచి కాపాడి మనల్ని సజీవులుగా ఉంచి ఈ సంవత్సరాంతమందు ఆయనను స్తుతించే కృప మనకు అనుగ్రహించినందుకు ఆయనను స్తుతిస్తాం. మన కష్ట సమయాల్లో కూడా ఆయనను స్తుతిస్తాం. ఎందుకంటే చిన్న చిన్న కష్టాలు వచ్చినంత మాత్రాన ఆయన ప్రేమ లేనివాడు కారు. ఆయన ఎప్పటికీ దయగల దేవుడు, కృపగల దేవుడు. మనం ప్రభువైన యేసును ప్రేమిస్తున్నాం. ఎందుకంటే ఆయనే మొదట మనల్ని ప్రేమించారు. ఆయన ప్రేమ షరతులు లేనిది, శాశ్వతమైనది మరియు అపరిమితమైనది. ఆయన దయ వల్ల మనం బ్రతికి ఉన్నాం. ఆయన స్తుతి ప్రశంసలకు అర్హుడు. మనం సజీవంగా ఉంటే మన హృదయాంతరంగము నుండి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుదాం. కీర్తనల గ్రంథము 150వ అధ్యాయం 6వ వచనములో సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి అని వ్రాయబడి ఉంది. అంటే జీవము గల ప్రతి ప్రాణి కూడా దేవుణ్ణి స్తుతించాలి. ప్రార్థిద్దామా? తండ్రి, మరొకసారి ఈ సంవత్సరాంతమందు మిమ్మల్ని స్తుతిస్తున్నాం రాజా. మీరు చేసిన మేలులను బట్టి, ఉపకారములను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు నాయన. తండ్రి, హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. రాబోయే సంవత్సరం అంతా కూడా మీ యొక్క రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని భద్రపరిచి, మీ మేలులతో తృప్తిపరిచి, మీ నామ మహిమార్థమై మమ్మల్ని జీవింపచేయమని యేసుప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ఆశీర్వాదమైన, సంతోషకరమైన, ఆరోగ్యవంతమైన మరియు సుసంపన్నమైన నూతన సంవత్సరం 2026 శుభాకాంక్షలు. దేవుడు మిమ్మను దీవించునుగాక.